హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా లైఫ్లో మర్చిపోలేని రోజండి ఈ వీడియో అయితే మాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో నిజంగా చెప్తున్నా, నేను చెప్పలేను నా మాటలో అయితే. ఈజ్ ఆల్సో ఫ్రమ్ కేరళ యూట్యూబ్ ఛానల్. వి మెట్ హియర్. మేము ఇక్కడ కలిసినాము ఫస్ట్ టైం. మేము కూడా ఈయన కూడా ఫస్ట్ టైం. ఐ మ్యాజిక్స్ ఐ గేమర్ గేమింగ్ స్ట్రీమర్. అచ్చా ఓకే. కేరళ తెలుగు రాదు అందుకే మా తెలుగు. ప్లీజ్ కమ్. యాక్చువల్లీ వీళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చిరట. కేరళ చెప్పిన కదా, జార్ఖండ్ అట. డెంటిస్ట్ అట. Hello. ఛానల్ నేమ్ It's Smile with Dr. Neetu. It's Smile with Neetu. Yes. Thank you. Okay, I will also take this. ఈడ అయిందంటే ఈవెంట్కి వచ్చింది కాబట్టి ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి. తను వస్తుంది, తను మన ఈడది ఇవ్వన్నది కాబట్టి బాగా తీస్తుండు అంతేడా. మేమైతే గూగుల్ ఆఫీస్కి వచ్చినాము. ఎంట్రన్స్ కట్టి ఎంటర్ కావాలి. ఇప్పుడు ఎంట్రన్స్ కట్టి వచ్చాము. ఇది పోతున్నాం. ఎంట్రన్స్ అనేది అంటే పోయినాక ఒకరు నడుపుకుంటూ పోవాలంతే, ఏం లేదు, హ్యాపీగా ఉంది. ఇంకోటి చెప్పాలంటే అంటే మనలు వేరే వేరే వాళ్ళు వచ్చినా కానీ మంచిగా మాట్లాడుకుంటే మన లాంగ్వేజ్ కాకుండా అని బాగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వాళ్ళతో మేనేజ్ చేయగలుగుతుండ్రు. నాకు తెలుగు నేను మేనేజ్ చేయలేకపోతున్నా. మాకైతే ఇట్లా యూట్యూబ్ తరఫు నుంచి ఎన్నో మెయిల్స్ అయితే వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా అటెండ్ కాలే. ఇక్కడైతే అటెండ్ అయినాము. మేము ఈ మూమెంట్ అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఎందుకంటే ఎక్కడో చిన్న మారుమూల ప్రాంతం నుంచి మేము ఇక్కడ వరకు రీచ్ అయినామంటే అది మేము చెప్పుకోదగ్గ విషయమే. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 5 years అవుతుంది. మేము స్టార్ట్ చేసినప్పుడైతే ఎన్నో మంది ఎన్నో మాటలు ఎన్నో కామెంట్స్ ఎంతో మంది చులకనగా చూసిర్రు. అందరికీ ఇది సమాధానం అనుకుంటున్నా. ఒక చిన్న విలేజ్ నుంచి మొదలైన మా ప్రయాణం ఈరోజు బెంగళూరులో ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యే పొజిషన్ వచ్చిందంటే వాళ్ళందరికి సమాధానం ఇచ్చినట్టు. మేమైతే ఐస్ బోర్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. బాగా తీసుకుని పోవాలి. మేమంతా యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్. మా శ్రద్ధని అయితే ఈవెంట్కి తోలుకరాలేదని మస్తు బాధపడ్డాము. ఎందుకంటే ఆమె, నేను, బావ అందరం కలిసి మేము కృషి చేస్తేనే ఈ ఛానల్ అనేది ఇంత గ్రోత్ అయిపోయింది. ఎవ్వరు సపోర్ట్ లేదు మాకైతే. ఎవ్వరు కూడా మా దాంట్లో యాక్టింగ్ చేయడానికి అడిగితే కూడా రాలేదు. ఓన్లీ మాకు మేము సపోర్ట్ ఇచ్చుకుంటా ఇంత దూరం వచ్చినాము. మా పాప కూడా చాలా బాగా చేస్తుంది. ఇక్కడైతే నెంబర్ ఇచ్చేస్తారు అనమాట. ఆడ ఫస్ట్ ఇచ్చినాక మనకు ఐడి ఇస్తారు నేమ్తో. కల్పన ఆల్సో. కల్పన మంతెన అది కాదు. కల్పన మంతెన అది కాదు. గవర్నమెంట్ ఐడి సేమ్ ఛానల్. నేమ్లో సెర్చ్ చేస్తారు మన జస్ట్ కరెక్ట్గా. అది నాది నాది పెట్టుకుని నేనే అలాంటి అంటే పెట్టేప్పుడు తీయలేదు కాబట్టి ఇట్లా అయినట్టు. మరి నాది మిస్ అయిపోతే ఎట్లాను. కల్పన మంతే. నాది మిస్ చేద్దాం అనుకుంటుంది, బాబాది మిస్ అయిపోయింది. అట్లా ఉండదు. మనది 24 సింకీ కుమారి. మేమైతే వచ్చేసినాం. అయిపోయింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు రూమ్లో పోయి కూర్చున్నాడే బాకీ ఉన్నది. ఇక మాదైతే తెలుగు క్రియేటర్స్ అంటే తెలుగు క్రియేటర్స్ ఒకరు ఇద్దరు వచ్చినట్టు ఉన్నారు. తెలుగు రాలేదు. మేమే వచ్చినాం తెలుగు వాళ్ళము. వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎంట్రన్స్ రిసెప్షన్ దగ్గర కంప్లీట్ అయిపోయింది. కానీ మా వీడియోకి వస్తే బాగుండు అనిపించింది, కానీ మా శ్రద్ధకు గూగుల్ ఆఫీస్లో జర ఆమెకు చూడాలని ఇష్టము, కాకపోతే రాలేదు ఇన్విటేషన్. ఓకే 18+ అన్నారు మళ్ళీ దీనికి. కొన్నిటికైతే పిల్లలది ఉన్నది కానీ దీనికి లేదు పర్మిషన్. అసలు ఇక్కడ ఏం చేస్తాము, ఏం చేయాలి, ఏంది అనేది కూడా తెలియదు. ఇప్పుడు మేము ఎంత తెలుగులో మాట్లాడినా ఆ తెలుగులో ఏమి అర్థం కాదు. కొందరు ఉండొచ్చు తెలుగు అర్థం అయ్యేటోళ్ళు, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దొరికొస్తాం. ఇక్కడ లేదు కదా 18 years అని. నువ్వు 18 years లేకపోతే అట్లా వాడే మళ్ళీ వాడేడు ఉంటాడు తమ్ముడు. మళ్ళీ సార్ వచ్చే పోదాం సరేనా అట్లా
వెళ్ళవరు సరే అట్లా తిరుగుదాం సరిపోదాం పాట రైట్ అండి. అయితే నేను మైక్ ఇట్లా ఏం తెచ్చుకోవాలి. మైక్ తెచ్చుకోవాలంటే దీనికి పెట్టుకోవాలి పిన్ను, ఇంత పెద్ద పిన్ను పెట్టుకోవాలి కాబట్టి మైక్ ఏం తెచ్చుకోవాలి. ఎటు అట్లా పోయి ఇట్లా వద్దామని నేను వస్తున్నాను అసలు. ఇక అంత క్రియేటర్స్ అందరూ కూడా వీడియోలు తీసుకుంటారు. ఇక మేము ఎందుకు ఊరుకుంటామని 2 ఫోన్లు ఉన్నాయి కదా అని ఒక దాంట్లో తీసుకుందామని తీసుకుంటున్నాం. మేము పైన ఇట్టుకుంటేమో ये बहुत लवली पेयर है जो हमें मिल गया है और इनसे मैं भी कुछ सीख रही हूँ. థ్యాంక్ యూ. మేము అటు మీరు ఫ్రమ్ జార్ఖండ్. Yes, Jharkhand. జార్ఖండ్. Jharkhand and I am a dentist. My channel name is Smile with Neetu, जिसमें हम बताते हैं कि आप अपनी स्माइल को कैसे खूबसूरत कर सकते हैं. डेंटिस्ट से डरने की ज़रूरत नहीं, सही इलाज कौन सा है. సో వన్స్ చెక్ ఒకసారి ఛానల్ చూడండి, వాళ్ళ ఛానల్ కూడా చూడండి ఎట్లున్నాయి వీడియోస్ మీకు అర్థమైంది. యువర్ ఛానల్. Yes, thank you. మేము అన్నగా మన తెలుగులో వస్తలేదని హైదరాబాద్ నుంచి. హలో స్వామి, నమస్కారం. మీ ఛానల్ చెప్పండి. నా ఛానల్ నేమ్ మిహాన్ బ్లాగ్స్. నేను డైలీ బ్లాగింగ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అందరినీ సపోర్ట్ చేయండి. అంతేగా ఇక్కడ కలిసిన ఫస్ట్ అదే స్వామి. हमको जो यूज कर रहे हैं एक बार में एक ही व्यक्ति जा सकता है. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. అక్కడికి పోవాలంటే వాళ్ళ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి యాక్సెస్ ఉంటేనే మేము లోపలికి పోవాల్సి ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఇట్లా పెట్టినా పోతే మేము ఒక్కొక్కరు లోపలికైతే పోయినాము. మాకు ఈ ఇన్విటేషన్ వచ్చేసి ఈ ఛానల్కి అయితే రాలేదు, మా చిన్నోని ఛానల్కి వచ్చింది. ఇంతకుముందు ఈ ఛానల్కైనా శ్రద్ధ ఛానల్కైనా వచ్చింది కానీ మేము పోలేదు. కాబట్టి ఇప్పుడు మా చిన్నోని ఛానల్కి వస్తే అటెండ్ అయిదామని ఖచ్చితంగా అనుకున్నాము. ఎంత కష్టమైనా సరే పోదాం అనుకున్నాం, పోయినాము. కొంచెం మా పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వచ్చినాం బాధ తప్ప అసలు ఏం లేదండి. ఇక మంచిగానే పోయినాము అక్కడికి. అంత ఇంతకుముందు వీడియోస్లో అలా చూసేసారు కదా. మమ్మల్ని పోగానే ఒక రూమ్లోకి అయితే కూర్చోపెట్టారు. వీళ్ళందరూ ఒక్కొక్క నుంచి దూరం నుంచి వచ్చారు. ఇంకొంతమంది అయితే రాలేదు. ఇది మేము స్టార్టింగ్ పోయినప్పుడు ఫుల్, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఫుల్ అయిపోయినారు. పోగానే మాకు టీ బిస్కెట్స్ ఇచ్చిరు. టిఫిన్ ఇట్లా ఏం పెట్టలేదు. అప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక కాఫీ టీ ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళు. బిస్కెట్స్లోనేమో 2 టైప్స్ పెట్టిరు. ఇది వచ్చేసి రెండు షుగర్లే. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంది, షుగర్ వేసాడు. కొంచెం తక్కువ ఉంటుంది షుగర్ లెవర్స్. ఆ వైట్ షుగర్ ఏమో మనం రోజు వేసుకునేదే, కానీ ఇందులో చాలా తక్కువ ఉంది షుగరు. బ్రౌన్ కలర్ నాకు బాగా ఫస్ట్ అది వేసి కలిపించిండు. మరీ సప్పగా అనిపించింది. తర్వాత నేను వైట్ షుగర్ వేసుకొని కొంచెము కలుపుకొని తాగితే బాగుంది. ఎందుకంటే మనం అలవాటు పడ్డ పానం కాబట్టి ఆ షుగర్ మీదనే ఎక్కువ గుంజుతుంది. స్వీట్నెస్ కూడా కొంచెం నేను టీ కొంచెం ఎక్కువనే తాగుతా. ఈ తర్వాత అయితే బిస్కెట్ తినము. అంతకుముందు పొద్దున్న అసలు మేము ఏమి తినలే. పొద్దున్న రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చినామంటే ఇక బయట తిందామనుకున్నాము, టీ ఇట్లా తాగుదామనుకున్నాము. ఒక్కో దగ్గర పోయినాము. మళ్ళీ నాకు నచ్చలే, వద్దులే సరే ఆడికి పోదాము, అక్కడ ఎట్లయినా కొంచెం టీ ఇట్లా ఖచ్చితంగా ఇస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి వచ్చేసినాము. ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవైతే మాకు ఇన్విటేషన్ వచ్చేసి మనకు ఒకటి ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, బెంగళూరు నుంచి వచ్చింది. మేమైతే బెంగళూరు సెలెక్షన్ చేసుకున్నాం ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పినట్టుగా. కానీ ఆడికి వెనక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు 3 చోట్ల జరుగుతుందని చెప్పిన ఈవెంట్ అదే రోజు. అవన్నీ జూమ్ మీటింగ్ లెక్కల మీకు అక్కడ నేను స్క్రీన్ పై చూపిస్తున్నాను కదా. ముంబై నుంచి, తర్వాత ఢిల్లీ నుంచి, బెంగళూరు, ఈ 3 కలిపి ఆ స్క్రీన్ మీద వాళ్ళు చేసేది మేము చూస్తున్నాం యాక్టివిటీస్, మళ్ళీ మేము చేసేది వాళ్ళు చూస్తారు అనమాట. అట్లా అరేంజ్మెంట్ చేసిరు. ఒక్కొక్కసారి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన కొద్దీ మేము విన్నాము. అవంతా ఏంటంటే మన యూట్యూబ్ ఎట్లా గ్రోత్ చేసుకోవాలి, యూట్యూబ్లో అసలు ఏమేమి ట్యాగ్స్ వేయాలి అవన్నీ చెప్పిరు. మన యూట్యూబ్ వాళ్ళకైతే అర్థమైతేనే, అందుకే చెప్పట్లేదు. అంతమిచ్చి అయితే ఏం లేదండి. మొత్తంలో మన యూట్యూబ్ అనేది ఎట్లా గ్రోత్ తెచ్చుకోవాలని మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ఇట్లా ఈవెంట్లు అనేది పెడతా ఉంటారు. Log in with your Google account or your YouTube account, and once you're done with the video editing, you can directly publish from that. For the time being. After that, we'll take all your belongings and we'll go to the level 4, which is okay. Thank you everyone for joining the first half of the session. Let me. Yeah. Okay. We will go to the other floor, and there we'll do all the creation activities and the fun stuff. The classes and the listening sessions are over. And once again, give a huge round of applause to Tanya for taking our time. We will be sharing all this information through our ongoing newsletters and everything. So we'll be in touch.
Awesome. Thank Thank you, you. everyone. Okay. Okay, when we are moving out, few rules. You need to be with one of us at all times. అట్టుందా ఫ్రంట్ నేమ్ అట్లా ఉంటుంది. అది సామ్సంగ్ బిల్డింగ్. ఒకసారి మేము ఓకే ఇప్పుడు అక్కడైతే ఇట్లా మీటింగ్ లెక్క మనం యూట్యూబ్ మీటింగ్ అయిపోయింది. సంబంధించి జస్ట్ కొన్ని సజెషన్స్ కొన్ని ఎట్లా హౌ టు ఎడిట్ ఎట్లా ఎడిట్ చేయాలి ఎట్లా చేయాలి అనేది దాని గురించి కొన్ని ఇచ్చారనమాట యూట్యూబర్స్కి క్రియేటర్స్కి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు లంచ్ తర్వాత ఇంకో వేరే సెషన్ ఉంటుందట. అయితే ఇప్పుడు మనకు లంచ్కి బయటకు పంపించారు అనమాట. లంచ్ బెల్ కొట్టిర్రు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఏమైనా ఇది ప్లేస్ ఉంటుంది తిరిగి చూసి పోవాలి. ఇదైతే గూగుల్ ఆఫీస్, ఇది మేము ఉన్నదైతే గూగుల్ ఆఫీస్, ఇదంతా కూడా అదే. అక్కడ కనిపించేది శాంసంగ్ అని ఉన్నది, శాంసంగ్ బిల్డింగ్ అది. ఇది ఒకటి మైక్రోల్యాండ్ అనేది. ఇక 10:30, 11కి ఇట్లా స్టార్ట్ అయిపోయింది మన ప్రోగ్రామ్ అనేది. తర్వాత ఎండ్ అనేది 1కి ఇచ్చిర్రు. అప్పుడు ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేసినంట అక్కడనే. అందరికీ ఉన్నది కాబట్టి ఎవరికి ఇష్టం ఉందో అది, నాన్ వెజ్ వెజ్ ఇక అన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్నది. మాకైతే అసలు అది ఏమున్నాయి ఏడేమున్నాయి మాకు తెలియదు. ఎందుకంటే అది మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం మనకు ఫుడ్డే ఉంది, క్యాటరింగ్ అనమాట, హోటల్ లెక్క ఉంది. ఇక మేము మెల్లమెల్లగా చూసుకుంటూ పోయినాము. ప్లేట్స్ ఒక దగ్గర ఉన్నాయి, కప్స్ ఒక దగ్గర, స్పూన్స్ ఒక దగ్గర, మళ్ళీ అలా వెజిటేబుల్స్ ఒక దగ్గర, అన్ని వెరైటీస్ అయితే ఎన్ని పెట్టారు అవన్నీ అయితే మనం అసలు తినలేము. ఎందుకంటే అన్నీ ఉంటే అసలు ఏం తినబుద్ధి కాదు, నిజంగా చెప్తున్నా. ఇవన్నీ వచ్చేసి క్యారెట్, బీన్స్, తర్వాత ఇవన్నీ నేను అవన్నీ చూపించిన బ్రౌన్ ఎగ్స్, పన్నీర్ ఫ్రై, పన్నీర్ కర్రీ అన్నీ పెట్టారు. ఇక మేమైతే కొంచెం తినేటి వేసుకున్నాను. నేనంటే ఇంతకుముందు తినే కొత్త అయితే ట్రై చేయను, ఎందుకంటే నాకు మళ్ళీ అది వేసుకుంటే తినబుద్ధి అవుతుందో కాదని చెప్పేసి తినను. ఈ బావ అయితే కొత్త ట్రై చేస్తాడు. అది వచ్చేసి బేబీ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది ఫ్రై చేసినట్టు. నేనైతే ఒక బ్రౌన్ ఎగ్స్ వేసుకున్నా ఫస్ట్. ఎగ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ వేసుకున్నది అయితే చపాతీ, కొంచెం రైస్, పన్నీర్ కర్రీ, మటన్ కర్రీ, ఒక వడ వేసుకున్నా. ఇక నేను ఫస్ట్ తిన్నాక టేస్ట్ ఎట్టుంటుందని చెప్పేసి ఫస్ట్ కొన్ని వేసుకున్నా. ఇంక అందరు తింటూనే ఉర్రు. నేను కొంచెం స్లోగా వచ్చేసిన. నేను ఇక బయట కొంచెం తిరిగేసి, అందుకే మేము లేట్ పోయినాం అక్కడికి. మాకు అందరికి ఒక్కోసారి క్రియేటివ్ మేము యూట్యూబ్ నుంచి పోయిన వాళ్ళందరికీ ఒక 1 సైడ్ ఊరు. ఏ తర్వాత అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరూ అటు సైడ్ ఉంటూ పెద్దగా ఉంది. అక్కడ హాల్ అదంతా ఏం చూపించలేదు. నేను ఓన్లీ మా యూట్యూబ్ వాళ్ళని మాత్రమే చూపిస్తున్నాను. నేను ఒక సైడ్కు మేము కూర్చున్నాం అనమాట. అక్కడ అందరూ అలా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఇక టేస్ట్ విషయానికి వస్తే అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొంచెం చప్ప అనిపించింది. నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి, అంతేగాని అన్నీ బాగానే ఉన్నాయి. ఇక నాకు ఎక్కువ ఫేవరెట్ చపాతీ కాబట్టి చపాతీ, మటన్ కర్రీ తిన్నా. తర్వాత పన్నీర్ కర్రీ, అంతేగా. రైస్ మాత్రం కొంచెం తినబుద్ధి కాలేదు. ఎందుకేమో మరి సంతోషం వల్లనా ఎట్లనేమో కానీ ఎక్కువ అయితే తినబుద్ధి కాలేదు. ఇక తినబుద్ధి అయిన కాడికి తినేసిన. అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ ఎవరు ఇష్టం అంతా వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనమే సర్వ్ చేసుకోవాలి. ఇక నేను లాస్ట్కి అయితే మళ్ళీ పెరుగన్నము, కొన్ని ఫ్రూట్స్, నూడిల్స్, అప్పడం వేసుకున్నా. ఇక నూడిల్స్ అయితే మరీ చప్ప ఉన్నాయి, తినలే. కానీ పెరుగన్నం బాగా నచ్చింది నాకు, పెరుగన్నం తిన్నా నేను. ఇలా మా లంచ్ అయితే 1:30 సరికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అప్పుడు మళ్ళీ చెప్పారు ఫన్ యాక్టివిటీస్. మధ్యాహ్నం వరకు అయితే ఏంటంటే మన యూట్యూబ్ గురించే చెప్పేసారు. యూట్యూబ్ను చెప్తున్న వాళ్ళ ట్యాంక్స్ అవి ఇవన్నీ చెప్పారు. ఈ తర్వాత ఏంటంటే మొత్తం ఫన్ టాస్క్. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా స్క్రీన్ ఉంది. The wheel. Then there is festival shops and there's a dairy lots. So if you complete 4, after completion of each challenge, you'll get a stamp on your hand. Okay? If you complete 4, you will unlock prizes. Do not forget to collaborate amongst yourself and take part in the challenges and make new friends. There is one we have for Google. This way. But before that, before she tells, if you see all the challenges, it is all product based, okay? Festival shop. Okay. Truths and lies. Tell 2 truths and a lie about yourself and let your audience gets the right answer. ഇങ്ങനെ റൊട്ടേറ്റ് ചെയ്യുക, അതിൽ കിട്ടുന്ന ഒരു സംഭവം. അപ്പം അങ്ങനെ റൊട്ടേറ്റ് ചെയ്തപ്പോൾ നമുക്ക് കിട്ടിയ സംഭവം Teach a micro skill or hack to your audience. You have to go live and teach them something. Right. Live. I want to play Live చెప్పాలి. ఓకేనా? మీద నుంచి చేయాలి. ఏదో ఒకటి వాళ్ళు ఏది పడుతుంది తెలియదు, మధ్యలో ఎట్లా చూద్దాం. ఏంటది? ఆస్క్ జెమినై టు జనరేట్ క్యారెక్టర్ అండ్ యాక్ట్ ఇట్ అవుట్ ఇన్ ఎ షార్ట్స్ వీడియో. thumbnail చేస్తా. ఏనా? ఓకే.
డైరెక్ట్ పడదు ఇలా. అదే ఇక ఓకే. What is that? Festive dance fusion challenge includes steps from a specific Indian folk dance such as ఏం డాన్స్ చేయాలి? ఇక బావ నేను కలిసి అయితే ఒక్కొక్క యాక్టివిటీస్ పాల్గొనుకుంటూ వస్తూ ఉన్నాము. నాకైతే డ్యాన్స్ వచ్చింది, నేను డ్యాన్స్ కూడా చేసిన. హ్యాపీ అనిపించింది. అది ఇంతకుముందు వేసుకుంది కాబట్టి రాగానే ఆ టాస్క్ ఈజీగా చేసేసిన. బాగా కూడా వచ్చింది. బావ అయితే అక్కడ ఏం చేయలేదు. ఇక అన్ని టాస్కులు అయితే పాల్గొన్నాము. మస్తు ఫన్నీగా అనిపించిందండి. నేను పోయేటప్పుడు మస్తు టెన్షన్ పడ్డా, ఎందుకంటే అక్కడికి అంత దూరము, మళ్ళీ అక్కడికి వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు. హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు వస్తారు, కానీ ఇట్లా వేరే వేరే ఇప్పుడు ముంబైలో కానీ లేదంటే ఇంకా వేరే ఎక్కడైనా కానీ కొంచెం లాంగ్వేజ్ అక్కడక్కడ వాళ్ళు వస్తారు, మన తెలుగు వాళ్ళు తక్కువ. హైదరాబాద్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారని కొంచెం టెన్షన్ పడ్డా, కొంచెం నేను చాలా టెన్షన్ పడ్డా. అదంతా మర్చిపోయి మస్తు ఎంజాయ్ చేసినామండి. ఆ డే అయితే మేము అసలు ఎట్లా గడిచిపోయిందో కూడా మాకు తెలియదు. కాకపోతే సిగ్నల్ వస్తలేదు, ఇక్కడ జియో వస్తలేదు, ఐడియా వస్తలేదు. అంతా మనం చేద్దామంటే ఏం లేవు. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఇచ్చారన్నమాట. ఛాలెంజెస్ చేసినాము. ఒక డ్యాన్స్ అయితే చేసింది, సిగ్నల్ వస్తలేదు కానీ డ్యాన్స్ ఒకటి అయిపోయింది. ఒకటి సెల్ఫీ వీడియో ఏంటి ఫోటో సెల్ఫీ ఒకటి అయిపోయింది. మన పోస్ట్ చేయడానికి ఒకటి ప్రామిస్ వీడియో ఒకటి అయిపోయింది. 3 అయిపోయినాయి కానీ ఇంకోటి ఏంటి లైవ్ ఒక్కటి. మేము గూగుల్ ఆఫీస్కి అయితే 10:30కి అన్నారు. 10 సరికి అక్కడ ఉన్నాము. 10 నుంచి సాయంత్రం 5 అయిపోయింది. అప్పటి వరకు కూడా ఆ రోజు ఎట్లా గడిచిపోయింది అసలు మాకు తెలియదు. ఇట్లా చూసినాక అట్లా అయిపోయింది. మస్తు అనిపించింది. ఇక అందరు ఎవరి పని వాళ్ళది, ఎవరు బిజీ వాళ్ళది. ఎందుకంటే అన్ని యాక్టివిటీస్ అందరు కంప్లీట్ చేయాలి. ఇంకో చెప్దాం అనుకుంటున్నా, అదేంటిది మా చిన్నోను ఛానల్కి వచ్చింది, కానీ మెయిల్ వచ్చేసి బాగా 2 మెయిల్ ఐడి నుంచి పెట్టడం వల్ల నాకు కూడా వచ్చిందనమాట. ఒక్క మెయిల్ నుంచి ఒకళ్ళే పోవాలి, మనం అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే పోవాలి అక్కడికి. ఎందుకంటే అక్కడ వెనక అన్ని చెక్ చేసి నేమ్స్ ఇట్లా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా, అవన్నీ చెక్ చేసిన తర్వాత పంపిస్తారు. ఇక మా శ్రద్ధకు అప్లై చేసినా కానీ రాలేదు, ఎందుకంటే 18 years లేదు కాబట్టి. మా శ్రద్ధ పానం మొత్తం అక్కడనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంది, వీడియో కాల్ చేస్తూ ఉంది, చూపించాము. కొంచెం తృప్తి పడ్డది అనుకో. There's no more betting on it, there's belief. So congratulations for being part of this ecosystem. What's that, man? I said, what's up? How's everybody feeling tonight? Yo, let's play some music for you guys, man. Come on, man. ఇక ఫన్ యాక్టివిటీస్ తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ మీటింగ్ అయింది. మళ్ళీ సేమ్ 3 ప్లేస్ నుంచి మళ్ళీ జూమ్ మీటింగ్ పెట్టేసి అక్కడ 1 గంట సేపటి దాకా అయింది. తర్వాత మళ్ళీ మనకు టీ తాగడానికి టైం ఇచ్చారు. గంటకు 1.5 గంటకు ఒకసారి ఇట్లా టీ ఇట్లా एक मिनट मैं चश्मा हटाती हूँ और फिर मेरा भी फोटो लेंगे. प्लीज क्लिक. ఇక పొద్దునైతే కాఫీ కల్పించిండు బావ. ఇక అందుకే నేను ఇప్పుడు సాయంత్రం అయితే టీ తాగినా. నాకు టీ తాగితేనే అంత కొంచెం ప్రశాంతత. కాఫీ కంటే నాకు టీ ఇష్టం కాబట్టి. నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు ఎట్లున్నారని వాళ్ళని అయితే చిన్న చూపు చూడొద్దు. మాకైతే అప్పుడు మస్తు బాధ అనిపించేది, కామెంట్స్ పెట్టినా కొద్ది అది ఇది. ఇప్పుడైతే అవన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి కానీ అవన్నీ పట్టించుకోము. I am not free. Ours is travel content. We cover all the places, resorts, trekking places, everything, and forest stays also. Thank you. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బావ నీకు ఎట్లా అనిపించింది చెప్పు. నాకు కూడా మంచిగా అనిపించింది, ఎంజాయ్ చేసినాం. అంటే ఎట్లుంటుందో అని నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చూసుకుంటూ వచ్చినావు కదా, అప్పటికిప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది? అప్పటికి అంటే అప్పుడంటే మనం కొత్త స్టార్ట్ చేస్తే మేము ఇప్పుడే షర్ట్ పెడితే అప్పుడే. ఇప్పుడు షర్టు మొలిచి పెద్దగా అయ్యి కాయలు కాసేదాకా వచ్చిందన్నమాట అన్నట్టు. అంటే జనరల్గా చెప్తున్నా, ఈడికి పోయినాం కాబట్టి మాకు అంటే ఇది ఎట్లుంటుంది అనేది ఫీలింగ్ ఏం తెలియదు. ఆడికి పోయినాక మంచిగా అనిపించింది. మా ఆఫీస్ చూసిన తర్వాత కూడా బాగా అప్పుడు అందరు చులుగా చూసారు కదా, దాన్ని బట్టి కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. చూసేటోళ్ళు కూడా, మాట్లాడేటోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కూడా, మా చుట్టాలలో అయినా ఫ్రెండ్స్లలో అయినా కానీ కొంచెం మారిపోయింది. మమ్మల్ని చూసే చూపు అంటే పద్ధతి వాళ్ళది అప్పటికి ఇప్పటికి మారిపోయింది వాళ్ళది.
మమ్మల్ని చూడడం. మా దగ్గర వాళ్ళు కూడా ఇప్పుడు బయట వాళ్ళనే కాదు కానీ మా చుట్టాల వాళ్ళు కూడా అప్పుడు ఏంటంటే మేము వీడియో తీస్తుంటే ఇట్లా చూసి ఉన్నట్టు ఏదో ఇట్లా చిన్న చూపు చూసిరు. చూసిరు కానీ వాళ్ళకి తెలియకనే తెలుసు కానీ అంటే ఇప్పుడు ఏదో అరే గవే చేసుకుంటారు అందరు చేసుకుంటారు అట్లా అన్నట్టుగా లైట్ తీసుకుంటారు. ఇప్పుడైతే అట్లేం లేదండి, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేము. ఇప్పుడు కొంచెం కాదు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అప్పుడంటే కొంచెం వీడియో తీయడానికి ఎక్కడైనా కొంచెం నేనైతే కొంచెం టెన్షన్ పడుకుంటూ తీసేదాన్ని వీడియో ఎక్కడైనా తీయాలంటే ఏమనుకుంటారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళే అడుగుతారు తీయమని చెప్తే అడుగుతారు. ఎక్కడికైనా పోయినా కానీ ఈ రోజు ఫంక్షన్ ఉన్నది నువ్వు ఖచ్చితంగా రావాలి వీడియో తీయాలని అంటారు. చాలా మంది అట్లే పిలుస్తారు. ఫంక్షన్ కు రమ్మని పిలుచుడు కాదు వీడియో తీసినందుకు రమ్మంటారు. అట్లా మస్తు. అప్పుడు ఎంత భయపడదానో ఇప్పుడు అంత ధైర్యంగా తీస్తున్నా. మాకు యూట్యూబ్ అనేది పైసలతో పాటు పేరు కూడా తెచ్చింది. పైసలు ఇస్తుంది, పేరు ఇస్తుంది. నేను చెప్తున్నాను కదా, మాకు ఇదొక ఏంటిది ఏమంటారు బావి, ఇది అదృష్టం అనుకోవాలి. ఇది మేము స్టార్ట్ చేయడం అయితే ఎంత కష్టపడి ఒక 2.5 years అయితే చాలా కష్టపడ్డాము. ₹1 మనీ రాకున్నా అని 2.5 years ఉత్తనే చేసినామండి. ₹1 కూడా రాలేదు. 2 సంవత్సరాలన్నర అంటే తక్కువ కాదు. తర్వాత 2.5 years తర్వాత కొంచెం మనీ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మనకు ఇట్లా ఏంటంటే మంత్లీ కాదు, ఫండ్స్ లెక్కొచ్చు. అప్పుడు $100 నింటే ఫండ్స్ లెక్కొచ్చు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడైతే మాకు మంత్లీ పేమెంట్ పడుతుంది ఇప్పుడైతే. అప్పుడైతే ప్రజెంట్ పడేది కాకుండా ఒక్కోసారి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి పేమెంట్ పడేది. అది కూడా ఎంత 8,000 10,000 అంతే, కానీ అంతకు మించి పడేది కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మంత్లీ నేను చెప్తున్నా స్టార్టింగ్ కాబట్టి అంటే నేను చెప్తున్నా ఆ స్టేజ్ నుంచి లేకుండా వచ్చిన అంటే చూస్తారు చాలా మంది. అట్లా మాది మేము చెప్తున్నాం కానీ చాలా మంది వచ్చేటోళ్ళు ఉంటారు. అట్లా కూడా మేము ఏది లేకుండా ఎవరిని కలవకుండా అంటే ఏం తెలియదు. అసలు నిజానికి చెప్పాలంటే మాకు ఏం తెలియదు స్టార్ట్ చేసేటప్పుడు. నాకు కూడా ఏం తెలియదు స్టార్ట్ చేసేటప్పుడు. ఏదో వీడియోస్ అదే యూట్యూబ్ అదేంటి మన ఇంగ్లీష్ వీడియోస్ అవి ఇవి చేసుకుంటూ స్టార్ట్ చేసిన. ఇదంతా వీటికి వచ్చిన మొన్న ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పిన కదా, ఇంటర్వ్యూలో చెప్పిన స్టోరీ ఇది. ఇట్లా అంతే ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఛానల్ నుంచి మా శ్రద్ధ యాక్టివిటీస్ నుంచి తర్వాత ఇక ఒక్కొక్కటి మేము అన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చినాం అన్నమాట. వ్యూస్ ఎట్లా పోలేదు కానీ చూసేంత ఈజీ అయితే కాదండి. మనము ఇప్పుడు కెమెరా ముందు 1 నిమిషం వీడియో అంత ఈజీ అయితే కాదు. మన వాళ్ళు కామెంట్ పెట్టరు, అసలు నేను మర్చిపోయినా మొన్న కామెంట్ పెట్టరు కదా. ఈ స్టేజ్కి రావాలంటే అంత తక్కువ కష్టం కాదు. అది చెప్తున్నారు, అది కళ్ళతో చూసేది కాదు, నోటితో చెప్తే కాదు. అది కష్టపడితేనే కష్టం విలువ అనేది తెలుస్తుంది. మాటలు అనేది ఈజీగా మన కామెంట్ రూపంలో పెట్టరు, కానీ అట్లా కాదు. మేము ఇంత స్టేజ్కి రానికి 5 years కష్టపడితే మేము ఇంత స్టేజ్కి వచ్చినాము. ఇప్పటికి కూడా అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒకటి చేసుకోవాలిగా చేసుకోరు అన్నట్టుగానే చూస్తారు. కానీ దీని పని దీనికే ఉంటది, లైట్ తీసుకుంటారు అన్నట్టు. ఏంటంటే దీనికి అంటే వర్క్ ఉంటది, దేనికైనా వర్క్ ఉంటది. వర్క్ లేనిది మనకు అంటే పైసా రాదు, పని చేస్తేనే వస్తుంది దేనికైనా. అంటే అంటారు ఏముంది వీడియో తీసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది అని. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా అంటారు కానీ అది వీడియో తీసి డైరెక్ట్ అప్లోడ్ చేసేంత కాదు. మనం వీడియో తీయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, దానికి మాటలు ఏమున్నాయి, దాని ఒక్కొక్క మాటలు మంచిగా పోతే తీసేసి బ్యాక్గ్రౌండ్లో మాట్లాడాలి, దానికి టైం కేటాయిస్తేనే ఇది మనకు మనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంటెంట్ మంచిగా ఉంటేనే మనకు మనీ అనేది వస్తుంది. ఇంకోటి అడ్డం తొడ్డం పెడితే మనం ఏంటిది యూట్యూబ్ అది ఏంటిది వీడియోలు అయితే అప్లోడ్ కావండి. మన కరెక్ట్ పద్ధతులు ఉన్న వీడియోస్ పెడితేనే వీడియోలు అనేది అప్లోడింగ్ అవుతాయి, లేదంటే డిలేట్ కూడా అవుతాయి. మా దాంట్లో కూడా 2-3 వీడియోలు అంటే ఇట్లా పెట్టడం వల్ల కంటెంట్ ఫస్ట్ మనం అప్లోడ్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు అన్ని చెక్ చేసిన తర్వాతనే ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. కొంతమంది ఏమో నువ్వు ఆ వీడియోలు పెడుతున్నావు, నువ్వు ఈ వీడియోలు పెడుతున్నావు, అట్లా పెడుతున్నావు, ఇట్లా పెడుతున్నావు అని చాలామంది అంటారు. కానీ యూట్యూబ్ అనేది మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్నీ మనకు ప్రాసెసింగ్ గంట సేపు ఉంటుంది వీడియో అప్లోడింగ్ తర్వాత. అవన్నీ కరెక్ట్ ఉంటేనే అప్లోడింగ్ పెడతాం, లేదంటే మనకు కాపీరైట్స్ లేదంటే ఏదో రకంగా మంచి లేకపోతే అయిపోతుంది అనమాట. అది నేను చెప్పేది. అది నేను చెప్పేది అంటే అప్పటికిప్పటికి మా లైఫ్ మస్తు మారింది. స్టార్ట్ చేస్తే అన్ని వస్తూనే ఉంటాయి కాబట్టి మేము ఒక మారుమూల పల్లె అదే అంటారు మారుమూల పల్లె ప్రాంతం నుంచి మేము ఇప్పుడు గజ్వెల్లో కిరాయికున్నంత కొంచెం పొజిషన్కి అయితే వచ్చేసాము. మా సొంత కళ అయినా మా సొంత ఇల్లు కట్టుకునే కళ నెరవేరిస్తే అది ఎంతో హ్యాపీనెస్ ఇస్తాం. మాకు ఒకటేం లేదు, ఒక సొంత ఇల్లు ఉండాలి ప్రజెంట్ అయితే. ఇక అంతమిచ్చి మా కోరికలు అంటే ఏం లేదు. ఈ ఒక్క ఇల్లు ఉంటే మేము చేసుకునే కష్టం తినగలుగుతాం. మా చిన్నోనికి ఒక సొంత ఇల్లు కట్టేయాలి మేము, అంతే ఏం లేదు. మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతమంది అయితే వచ్చేసారు. వీళ్ళందరూ కూడా వేరే ఎక్కడో నుంచి వచ్చేసారు. మొత్తానికి అందరు కూడా బాగా మాట్లాడారు. అంటే మన ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసిన అనమాట. ఇంకా మిగతా మాకు వాళ్ళు వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడిపోయినాము.
లాస్ట్ అయితే ఫైనల్గా అందరం ఒక ఫోటో దిగినాం. కలిసి గ్రూప్ ఫోటో దిగమన్నారు, దిగినాము. గ్రూప్ ఫోటో దిగినామన్న డెంటిస్ట్ ఉన్నది కదా ఆమెనే డాక్టర్. వీళ్ళు వచ్చేసి మన అందరికి అంటే యూట్యూబ్ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, మెయిల్స్ ఇస్తా ఉంటారు అనమాట. కమ్యూనిటీ మేనేజ్ చేసేటోళ్ళు వీళ్ళే మన యూట్యూబ్ నుంచి పంపించేది. వాళ్ళ మనకు ప్రొఫైల్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరిది మనకు యూట్యూబ్ నుంచి మనకు మెయిల్స్ వచ్చే వీళ్ళ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి నేను ఒక ఫోటో అయితే దిగిన. ఫైనల్ గా ఇక అందరము బయటకు అయితే వచ్చేస్తున్నాము. One gift going for gift. Enter name. Grab. Line is there. Okay. There is line. Photo. आप शूट करके ना, उन्होंने अच्छा नहीं लिया, उन्होंने मुझे ही काट दिया और ये फ्लिप ऐसे ऐसे घूम रहा है. फन मूवी गिफ्ट लेने का. మళ్ళీ పొడుగు తీస్తాను. గిఫ్ట్ తీసుకోవడానికి. గిఫ్ట్ అయితే ఇచ్చిర్రు, అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని ఉంది. కానీ మా శ్రద్ధకి ఇష్టము ఇట్లా గిఫ్ట్స్ వేరే వాళ్ళు ఇట్లా తెచ్చుకొని ఓపెన్ చేసినప్పుడు అక్క మమ్మీ మనకు ఒక్కసారి గిఫ్ట్ రాలేదు, వాళ్ళు వస్తే ఏమొస్తుందని అన్నారు, అంటా ఉండేది అనమాట. అన్నారు కాదు, ఇక వచ్చినాక మా పాపతో ఓపెన్ చేపిస్తామని ఓపెన్ చేయలేదు అక్కడైతే. బాయ్ బాయ్. రాజస్థాన్ ఛానల్ నేమ్ 50 రాథోడ్. కుకింగ్ వీడియోస్ ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాము, బరువు ఉంది కొంచెం. ఇప్పుడైతే పోతున్నాము ఎంట్రన్స్ నుంచి బయట గోయింగ్. ఇంటికి వచ్చినాక మా పాపతో ఓపెన్ చేద్దామని అట్లే తీసుకొచ్చామండి. అది అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎలాంటి దానికి డ్యామేజ్ రాకుండా అలానే పట్టుకొని వచ్చాము. పోయేటప్పుడు అయితే లగేజ్ ఎక్కువ ఏం తీసుకోలేదు, ఒక బ్యాగ్ తప్ప, కాలేజ్ బ్యాగు, నా హ్యాండ్ బ్యాగు, అంత మించి ఏం తీసుకోలేదు. ఇక వచ్చేటప్పుడు అయితే ఒక 2 ఎక్స్ట్రా అయిపోయినాయి, అవన్నీ పట్టుకున్న కవర్ ఒకటి, ఇదొకటి. ఇక బయటకు వచ్చిన కొన్ని ఫొటోస్, కొన్ని రీల్స్ ఎవరికి ఇష్టం వాళ్ళు తీసుకుంటారు. పైనకల్ అయితే ఫ్లైట్ పోతా ఉంది. జస్ట్ మీటింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది, ఒక 5:25 అయిపోయింది. తర్వాత ఇప్పుడు అయితే గిఫ్ట్ ఇచ్చి తీసుకొని బయటకు వచ్చిన ఒక 5 గంటలు అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఒక లొకేషన్ ఉన్నది, వాటర్ ఫాల్స్ లొకేషన్, వాటర్ ఫౌంటైన్ ఇట్లున్నది. అందరు కూడా ఫోటోలు దిగుతారు, మన క్రియేటర్స్ అందరు కూడా ఫొటోస్ దిగుతారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఎప్పుడో వస్తాం కాబట్టి ఇక మళ్ళీ రాము, ఇలా రానియర్ గేట్లో పడి కూడా రానియర్ మనని. మళ్ళీ గేట్ దగ్గరికి వస్తే నువ్వు ఓన్ అంటారు. ఇప్పుడన్నా మనము ఇట్లా యూట్యూబ్ నుంచి వచ్చినాము, ఇట్లా ఈవెంట్ ఉన్నదంటే ఐడి చూసి లిస్ట్ చూసి పేరు చూసి రమ్మంటారు, కానీ మళ్ళీ తర్వాత నువ్వు ఓను నేనెవరు అట్లా అవుతుంది అన్నట్టు. గేట్ కాడ అందరైతే కలిసిరు. ఓకే, హ్యాపీ. మేము ఏ దాంట్లో పోయినామో కూడా గుర్తులేదు. ఇది గూగుల్ ఆఫీస్ కదా మేము పోయిన ఆఫీసు. ఇందులో ఒక జాబ్ వచ్చేది ఏమో, కానీ జాబ్ రాకుండా మమ్మల్ని పిలిచారు. ఫోన్ అయితే పోయినాం, అది మ్యాటర్. వాడు ఒక టేబుల్ ఉన్నాయి. మేము లోపలికి ఎలా వెళ్ళామో మళ్ళీ అలానే బయటకు వచ్చేసినాము. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు రీచ్ అయినందుకైతే మీరే కారణము, మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే కారణం కాబట్టి అందరికి పెద్ద థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.